ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. పుష్ప ర్యాంపేజ్ అయితే ఇక్కడ తగ్గడం లేదని చెప్పొచ్చు భయ. జస్ట్ 5 డేస్లోనే 922 కోట్లు. ఏంటి భయ ఈ మాస్ ర్యాంపేజ్ అయితే ఇప్పట్లో ఆగేలా లేదు భయ. లాంగ్ రన్లో 2000 కోట్లు మార్క్స్ అయితే ఈజీగా టచ్ చేస్తుంది అనిపిస్తుంది నాకైతే. దాదాపు హిందీ నెట్టే 600 కోట్ల నుంచి 700 కోట్లు వచ్చే అవకాశాలు అయితే గట్టి కనబడుతున్నాయి. ఎందుకంటే జస్ట్ 5 డేస్లోనే 400 కోట్లు దగ్గరలో ఉంది. ఈ ర్యాంపేజ్ అయితే ఇప్పట్లో ఆగేలా లేదు. ఇంకా కాకుండా టికెట్స్ రేట్స్ కూడా తగ్గించారు కాబట్టి మన తెలుగు టికెట్స్లో కూడా మరి పుంజుకునే అవకాశాలు అయితే గట్టి కనబడుతున్నాయి. ఇక్కడ దగ్గరలో అయితే ఏ మూవీ కూడా మనకు లేదు కాబట్టి ఈ ర్యాంపేజ్ అయితే ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది. మన పుష్పగాడి రూల్ అయితే ఇలాగే ఉంటుందని నాకైతే అనిపిస్తుంది భయ్య. ఈ మూవీ నాటుతోళ్ళకి అయితే పిచ్చిగా ఎక్కేసింది. అక్కడైతే ఎగబడి మరి చూస్తున్నారు. అందుకు కారణం ఈ కలెక్షన్సే నిదర్శనం అని చెప్పొచ్చు. చూడాలి ఇంకా లాంగ్ రన్లో ఎలాంటి వండర్స్ అయితే క్రియేట్ చేయబోతుందో. ఈరోజు వచ్చే లెక్కలతో పాటు అఫీషియల్గా 1000 crores అయితే టచ్ అయిపోతుంది. జస్ట్ 6 డేస్లోనే 1000 crores టచ్ చేసిన మూవీ ఏదైనా ఉందంటే అది మన పుష్ప 2నే భయ్య. నేనైతే ఇది గర్వంగా చెప్తున్నా. ఇలాంటి మరి ర్యాంపేజ్ క్రియేట్ చేయాలంటే మరి ఎస్ఎస్ఆర్ మూవీ రావాల్సి ఉంది. లేకపోతే మన పుష్ప పార్ట్ 3 ర్యాంపేజ్తోనే ఈ మూవీ కలెక్షన్స్ అయితే బీట్ చేయ అవకాశాలు అయితే గట్టి కనబడుతున్నాయి భయ్య. చూడాలి ఈ మూవీ రికార్డ్స్ అన్నీ ఏ మూవీ బ్రేక్ చేస్తుందో.